పుట్టుకోవాలని చూస్తాను. ఎందుకు ఆ ముందర ఏం తింటాను మరి అత్త బతుకుతే కుక్కడు అత్తలేదు కోడ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందో లంచే ఇప్పుడు మావయ్య అత్తనన్నాడు నువ్వు పోకు నువ్వు ఇంకెప్పుడు పోతావు అంటాండే 12 అవుతాండి పూలు అల్లుకున్నా ఇంకా నువ్వు ఎప్పుడు పోతావు నేను సాయంత్రం మరి రేపు పొద్దుగా లేచి వస్తా అంటాడు ఏమద్దు నేను పోతానే అన్నాయి వీళ్ళు చిన్నప్పుడు తొడ్డుకు తోడే ఉండి ఇప్పుడు పక్క పడతారు అప్పుడైనా ఏంటంటే మరి పాలకంప ఎత్తుకున్నా రేపెల్లా వాడకొచ్చి సల్లోయమ్మని కీగ పెట్టినాడు. సల్లోయమ్మ కీగ పెడితే ఇక వచ్చే ఇక పాకోళ్ళ దగ్గరికి వచ్చిళ్ళు అన్నవేణ దగ్గరికి వచ్చిళ్ళు ఇక నా దగ్గరికి రానోళ్ళు అనుకో ఇక మా అత్త ఇచ్చింది మా అత్త ఇచ్చింది గీసేది గీసేట మీ అత్త గీసేది చెప్తా మీరు తెలివికంత తెలివంతరాలు అయ్యి అయితే ఇది లంక చేతు దొంగ చేతు పది ఎత్తది నీ నాన్నవారి కంటే ఏదో మన్ను పోయాడు ఏదో దుమ్ము పోయాడు చెప్తాయి సాబిత్తది అని ఇది లంక చేతు దొంగ చేతు పది ఎత్తది చింగాల చేయి అది లక్ష్యం కలిసి ఎట్లా లక్ష్యం కలిసి పొద్దుగా లేదని గణపతి పూజ పోతాయి మనకట్ల పొట్టి పూజ పోతే లక్ష్యం కలిసి అది ఈ చేత సల్ల ఎత్తే సల్ల ఎట్లా అంటున్నావా ఒలిసిపోయేది దేవరాజు కొడుకున్నా ముద్దెడిగా పట్టేది ముంత పట్టుకొని ముందర పెడితే సిగ్గే కానీ ముట్టిగా ముంత పట్టుకొని మల్లమ్మ లేస్తే నీదే పోయి మల్లమ్మ లేస్తే చల్లబోయమంటారు నారాయణ గారి వాళ్ళు విగ్రహాలు చెప్తారు ఒక కాలే కొట్టారు ఇద్దరు మధ్యలో ఉన్నాడు. అయితే నేనేమో చేసినా అరే మా అత్త సంవత్సరం నిద్ర పెట్టిందా అని నేనేం చేసిన ఈ చేత చల్ల ఎత్తి ఇష్ట చల్ల పోసుకొస్తాను చల్ల కలవటాయి ఇప్పుడే సంద అనుకున్నా ఇదే సమయం అనుకున్నా ఇక మా అత్త ఏం చేసింది పప్పు కాడ గీత పెట్టింది నీళ్ళ కాడ గీత పెట్టింది ఇక చల్ల కాడ గీత పెట్టింది ఇక గీత పెట్టినాక నేనేం చేసిన అత్త యొక్క సంవత్సరం 3 ఏళ్ళు పెట్టి నేను చల్ల పోసిన 3 ఏళ్ళు గురిగిలో పెట్టి ఇక గురిగిలో పెట్టి నేను చల్ల పోతే ఈ ఏళ్ళ మిగిలిన చల్ల నాకు 2 గురిగిల చల్ల మిగిలిందే ఎగిరంతో ఇల్లాలి కాదు అదుపు పిడిసి అయితే ఆలస్యం అయితే 10 మంది దాకా ఎగిరంతో 20 మంది దాగినట్టు నా హాస్పిటల్ నీకు ఎక్కేనా మంది అంటే ఉంటా ఇంకిద్దరు నెక్కుంచుకున్నాను నువ్వా నేను నువ్వు ఉంచుకుంటావు అట్లా వాటిదారు ఎక్కువ పోతానా ఇంకా 10 రూపాయలు ఎక్కువ పోతాడు ఒక్క కోట ఉన్నాడే పిరికి పిత్తుల కోట పిరికి పిత్తులు అంటే ఎట్లుంటాయి అప్పుడు సప్లై చేసింది అదేనా పిరికి పిత్తులు అంటే భయం లేని పిత్తులు బడబడబోతాయి పిరికి పిత్తులు అంటే గోడ వస్తుంది అది ఈయన భయపడి అన్నట్టు భయపడి నచ్చేది అట్లా ఈ భయపడి ఏమంటాడు గుణమల్లమ్మ నువ్వు ఒకటి పోసి 2 అంటావు 2 పోసి 3 అంటావు అందుకనే ఎంత పైసలు ఎక్కడ ఇచ్చాంటే పైసలు చూసినాలకు తురకములు వేసుకున్నా పైసలు పాయింట్లు అవుతాయి అప్పుడు ఇంకా తొమ్మిది కొమ్ములు వేసుకున్నా పైసలు చూసినాం జాగ్రత్త వేసుకొని పోతా అంటే